అలానే విశ్వేశ్వరరావు, లోకేష్కి పట్టాభిషేకం. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏం పట్టాభిషేకం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి పోస్ట్ కంటే కూడా కీలకమైనటువంటి పోస్ట్ ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది. పార్టీకి సంబంధించినటువంటి పదవా లేదంటే రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి పదవా అనేది వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి వెబ్సైట్ నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి పార్టీ పరంగా ప్రమోషన్ కావాలంటేనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడు కావాలి. సో చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి దానికి ఛాన్స్ లేకపోవచ్చు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారంటే దానికి ఛాన్స్ ఉంది. మరి రాజ్యాంగబద్ధ పదవి అంటే ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు, కీలకంగా ఉన్నారు ఎన్డీఏలో. మరి నెక్స్ట్ ప్రమోషన్ అంటే ఏంటి? డిప్యూటీ సీఎం లేదా సీఎం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ పదవి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పట్లో. మరి డిప్యూటీ సీఎం ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎంగా ఒక పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. మరి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి ఇస్తారా? మరి దాన్ని లోకేష్ గారికి ప్రమోషన్ అనుకుంటున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అంటే మరి దాంట్లో క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్లో రకరకాలుగా పులిహార కలుపుతూ న్యూస్ రాస్తున్నారు. అయితే దీంట్లో ఒక లాజిక్ పాయింట్ కూడా తీశారు. రీసెంట్గా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు లోకేష్ గారు, పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీకి. ఈ సమ్మేళనం వెనుక, ఆత్మీయ సమ్మేళనం వెనుక, ఈ విందుల వెనుక ఖచ్చితంగా లోకేష్ ప్రమోషన్ అనేది ఉంది. అందుకే ఆయన ఈ ఆత్మీయ సమ్మేళనాలను పెడుతూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ విధంగా చర్చ కూడా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం క్యాడర్ తోటి, లీడర్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉండబట్టే 2024లో ఘోరంగా ఓడిపోయారు. అందుకే లోకేష్ గారు ఇప్పుడు తన కొత్త పందాన్ని ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు జరగకుండా ఉండడానికి లోకేష్ గారు ఇలాంటి సమావేశాలు పెడుతున్నారు, డిన్నర్ మీటింగ్లు పెడుతున్నారు. అది కూడా కుటుంబ సమేతంగా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కుటుంబ సమేతంగా వస్తున్నారు. వాళ్ళతోటి విందు పంచుకుంటూ ఉన్నారు లోకేష్ గారు. అంతేకాదు మంగళగిరి చేనేత వస్త్రాలను వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా క్యాడర్కి, లీడర్లకి, అధిష్టానానికి మధ్య గ్యాప్ లేకుండా ఉండటానికి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తప్పు ఇలాంటి సమావేశాలు పెట్టకపోవడమే అనేది కూడా వాళ్ళే చర్చించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పట్లో ఒక మూల వైరాట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల చేసి ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఉండేవాళ్ళు. క్యాడర్ని కానీ లీడర్లు కానీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. దాంతో ఒక పెద్ద అగాధం లీడర్లకి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏర్పడింది. అలాగే క్యాడర్కి, లీడర్లకి మధ్య ఏర్పడింది. దాని ఫలితంగానే 11 ఎమ్మెల్యేలకి పరిమితం అయ్యారు. దీని నుంచి లోకేష్ గారు నేర్చుకుని ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశాలు లేదా ఆత్మీయ సమ్మేళనాలు, విందులు ఇస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వెలుగెత్తి చాటుతూ ఉంది. మరి ప్రమోషన్ కోసమా లేదా గ్యాప్ తగ్గించుకోవడం కోసమా లోకేష్ గారు ఇలా చేస్తుంది, లేదా ఇంకేమైనా కోణం ఉందా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.